పవన్ కళ్యాణ్ మీద సడన్గా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ నవంబర్ 26వ తేదీ అక్కడ ఆ, రాజోలు నియోజకవర్గంలో పర్యటించాడు. అక్కడ కొబ్బరి చెట్లు ఆ, కూలిపోయినాయి, నాశనం అయిపోయినాయి. దాని మీద ఆయన మాట్లాడుతూ ఆ, ఇది యాక్చువల్గా దిష్టి తగిలినట్టుగా ఉంది. తెలంగాణ వాళ్ళు చాలామంది అక్కడ నాయకులు కూడా నాతో అనేవాళ్ళు, మీది కొబ్బరి చెట్లు మీ ప్రాంతంలో చాలా గ్రీన్గా ఉంటాయని చెప్పేవాళ్ళు. అట్లాగే తెలంగాణ విడిపోవడానికి కూడా ఈ గోదావరి జిల్లాల్లో పచ్చదనం కూడా ఒక కారణము, ఆ దిష్టే తగిలినట్టుంది అనేది ఆయన మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏమన్నా సరదాగా ఎవరు ఇక్కడ అంటున్నారని కానీ, లేకపోతే ఆయన జోక్గా కానీ కాకుండా సీరియస్గానే అన్నట్టుగానే ఆయన హావభావాలు కానీ అన్నీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు, ఆయన ఏమి కొత్తగా ఇప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. ఆయన చాలా సీజన్డ్ పొలిటీషియన్ అనే చెప్పుకోవచ్చు. స్పీచ్లు కూడా కొన్ని వందల వేల స్పీచ్లు ఆయన ఇచ్చుంటాడు. సో ఆయన ఎక్కడైనా ఒకటి మాట్లాడాలంటే ముందుగా ప్రిపేర్ అయ్యి దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి తెలుసుకొని మాట్లాడే వ్యక్తి తప్ప ఏదో నోటికొచ్చింది మాట్లాడే వ్యక్తి కూడా కాదు. సో అలాంటి వ్యక్తి ఎందుకు ఇది మాట్లాడాడు అంటే ఆయన ఏమో ఉద్దేశం ఆయనకి తెలీదా, నేను ఇలా మాట్లాడితే తెలంగాణ వాళ్ళు దీన్ని ఖండిస్తారు, వాళ్ళు హర్ట్ అవుతారని తెలియనంత అమాయకుడా ఆయన ఏమన్నా కాదు. అంటే ఆయనకి ఏదో అజెండా ఉంది క్లియర్గా. అంటే తెలంగాణ వాళ్ళు నన్ను విమర్శించాలి, లేదా నేను జనంలోకి మర్చిపోతారేమో అనేది ఏదైనా ఉందా ఆయనకి తెలియకుండా అయితే మాట్లాడే. వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే క్యాజువల్గా మనం అందరం అంటాం కదా, ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అని, అలాగే అన్నాడని. అలాగే అన్నట్టుగా అయితే అక్కడేమీ లేదు. ఎందుకంటే తెలంగాణ కాంటెక్స్టే లేదు అక్కడ. ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అయితే అక్కడ ఎవరన్నా దిష్టి పెట్టి ఉండాలి. మామూలుగా అయితే పక్క చైనాల్లో వాళ్ళు పెడుతుంటారు దిష్టి బాగుంది అంటే, వీళ్ళు ఆ దిష్టి విగ్రహం, అది దిష్టి బొమ్మలు ఇవన్నీ పెట్టడం కామనే, రూరల్లో ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక స్టేట్కి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి అలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆయన తెలిసే మాట్లాడుంటాడు అనేది ఇవాళ ఉంది. దానికి తగినట్టే ఫస్ట్లో తెలంగాణలో కాంగ్రెస్ వైపు నుంచి ఎక్కడా కూడా విమర్శలు రాలేదు. దీన్ని స్టార్ట్ చేసింది వచ్చి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్. అయితే దాని తర్వాత కాంగ్రెస్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి చాలా తీవ్రంగానే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. అక్కడి నుంచి మెల్లమెల్లగా మళ్ళీ గ్యాప్ కూడా వచ్చింది 2 రోజుల తర్వాత. నిన్న కాంగ్రెస్ నుంచి 3 మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకరు, వాకిటి శ్రీహరి, వీళ్ళు 3 మంత్రులు, ఒక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకటు, అద్దంకి దయాకరు, ఇలాగా మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా, ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారిని సారీ చెప్పకపోతే అతని సినిమాలు ఏవి తెలంగాణలో ఆడనివ్వను, నేను ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చెప్తున్నాను అనేది కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వివాదమైనవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పని అనుకున్నప్పుడు ఖండించవచ్చు, ఆయన మీద ఏమన్నా కేసులు పెట్టచ్చు, లేకపోతే సారీ చెప్పని డిమాండ్ చేయొచ్చు. కానీ ఆయన సినిమాలు ఆడడం అనేది కరెక్ట్ కాదు అనేది అందరూ అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి కూడా నువ్వు కూడా ఆడనివ్వడానికి జనం చూడాలంటే చూస్తారు అనేది వీళ్ళు అంటున్నారు. ఇంకొంతమంది ఏమో, ముఖ్యంగా వైసీపీ వాళ్ళేమో పేరుని నాని మాట్లాడాడు, అసలు మీరెందుకంటే అంత శ్రమ తీసుకుంటాడు, మ్యాట్నీకంతా ఆయన సినిమాలు పోతాయి, జనం చూడడం మానేసి చాలా కాలమైంది, మీకెందుకు అంత శ్రమ అని ఆయన మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ మరి ఇది ఉస్తాద్ త్వరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి కొంత కాంట్రవర్సీ ఉంటే మనకి ఇబ్బంది లేకుండా సినిమా జనాల్లోకి వెళ్తుంది అని ఏమన్నా ప్లాన్ చేసి అన్నాడా అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కావాలనే వివాదాస్పదంగా మాట్లాడడం, వాళ్ళకి తెలుసు మనం వివాదాస్పదంగా మాట్లాడుతున్నామని, ఆ వివాదాల వల్ల తమకేదో ఒక ప్రయోజనం ఆశిస్తారు, తమకి పాపులారిటీ కానీ లేకపోతే తమకి ఇంకేదో ఒక ప్రయోజనం ఆశించి ఆ వివాదాస్పద కామెంట్లు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎవరు ఏమీ అమాయకులు లేదు. రాజకీయాల్లోకి వాళ్ళు వచ్చి ఒక స్థాయిలోకి వెళ్ళారంటే వాళ్ళు ప్రతి మాట, ఈ మాటకి ఎటువంటి రియాక్షన్ వస్తుందో వాళ్ళకి తెలియకుండా ఏం మాట్లాడరు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మేబీ ఆశించే మాట్లాడుండొచ్చు. దానికి ఆశించినట్టుగా లేటుగా అయినా కూడా ఇక్కడ ఇదైతే వచ్చింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి,
కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు రంగంలో దిగింది వారం తర్వాత? అంటే ఇదేమన్నా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేస్తారని రంగంలోకి దిగారా? బీఆర్ఎస్లో నుంచి కూడా పెద్దగా ఏమీ దీని మీద కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. ఓన్లీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడాడు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు, మాజీ మంత్రులు ఇద్దరు. అంతేగాని బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ వీళ్ళెవరు కూడా దాని గురించి పెద్దగా చేయలేదు. ఎప్పుడైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినాక కొంత సోషల్ మీడియాలో పోస్టులు కనబడుతున్నాయి. సో ఎందుకు ఇప్పుడు మాట్లాడారంటే, ఒకటి బీఆర్ఎస్ దీన్ని కబ్జా చేసి తెలంగాణ సెంటిమెంట్కి బీఆర్ఎస్ ఒక ఛాంపియన్ లాగా చెప్పుకుంటుంది కాబట్టి దీన్ని తెలంగాణ సెంటిమెంట్ రగిల్చుకోవడానికి ఇది వాడుకుంటుందేమో అనేది ఒకటి ఉంది. లేదంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కాంటెక్స్లో మనం కొంత తెలంగాణ సెంటిమెంట్ని రగిలిద్దామన్న ప్లాన్తో కూడా ఇప్పుడు చేసి ఉండొచ్చు. ఇమ్మీడియట్గా చేస్తుంటే అది అర్థం ఉంది. కానీ ఒక వారం తర్వాత మంత్రులు, ఇప్పుడు ఈయన సినిమాటోగ్రఫీ మినిస్టరు మరి 1 వీక్ నుంచి ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ చెప్పింది ఎప్పుడో కదా, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాడు? అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్లానే. రేవంత్ రెడ్డి వీళ్ళ దగ్గర ఇలాగ మాట్లాడిస్తున్నాడు తన ప్రయోజనాల కోసం.